ఆర్కే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలు, గంజాయి నిర్మూలన కోసం 7 బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్ నిర్వహించారు అధికారులు. కొల్లాపూర్ ప్రాంతంలో గంజాయి మత్తుకు బానిసలై అరాచకాలకు పాల్పడుతున్నారని సమాచారం మేరకు వాటిని అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యువత భవిష్యత్తును నాశనం చేసే పదార్థాలు ఎవరు విక్రయించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కొల్లాపూర్ పట్టణం చుట్టుపక్కల ఈ మధ్య కాలంలో గాంజా యూత్ కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల కొన్ని అనుకోని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడం, తర్వాత యూత్ పెడదోవ పట్టడానికి అదొక అవకాశంగా మారుతుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ కమరసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, స్థానిక అధికారులు, నాగర్ కర్నూలు టీమ్స్ అన్నీ కొల్లాపూర్ పట్టణంలోని ప్రతి అంగుళం మేము ఈరోజు సెర్చ్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్కోటిక్ సంబంధిత ఏ పదార్థమైనా అది యువతను భవిష్యత్తులో వారు నష్టపోయే పరిస్థితిని కలిగేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేసినా లేకపోతే అమ్మినా కూడా అది చట్టరీత్యా నేరం. అటువంటి సంఘటన తెలిసినా ఎవరైనా స్థానిక అధికారులకు, ఎక్సైజ్ కావచ్చు, పోలీసు కావచ్చు, సమాచారం ఇవ్వాలని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నాం.